వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కదరిలో మహానాడుకు నాంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన టీడీపీ నేతలు. ద్వారకా తిరుమలలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం. ఇరువురికి పట్టు వస్త్రాలు ధరించిన ఆలయ కమిటీ సభ్యులు. కరోనా ఉన్నా నో కేర్. నల్లమాడలో రుణాల రెన్యువల్ కోసం పోటెత్తిన రైతులు. వర్షాల ధాటికి తెగిపోయిన కల్వర్టులు. వాహనదారులు ఇబ్బందుల పాలు. కోవిడ్ సెంటర్ పేరిట మైలవరంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ. అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నాయకులు మహానాడుకు నాంది పలికారు. ఇందులో భాగంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కదిరి టీడీపీ నేత వెంకట ప్రసాద్ సూచనల మేరకు ఆ పార్టీ నాయకులు మనోహర్ నాయుడు తదితరులు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక పండగ వాతావరణం జరుగుతుంది. సంవత్సరంలో ఒక రోజు అయితే అది మహానాడు ప్రోగ్రాం. 28, 29, 30 తేదీ డిజిటల్గా జూమ్ యాప్లో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ మహానాడులో జూమ్ యాప్లో చూసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, మా మామగారు అయినటువంటి బండారు మనోహర్ నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా వందనాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. ఈరోజు శుభదినం. ఎందుకనగా తెలుగునాడు తెలుగు గుండె చొప్పుడు ఉన్నంత వరకు చిరస్మరణీయంగా నిలిచిపోయే మహానాయకుడి జయంతి, అదే మన నందమూరి తారక రామారావు గారి జయంతి శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు జూమ్ యాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మినీ మహానాడు ప్రోగ్రాం జరుగుతున్నది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికై నేనున్నానంటూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకుల్లో బడుగు బలహీన వర్గాలు గొంతు దొక్కుతున్న ఆ రోజుల్లో మన నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై నేనున్నా అంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధించింది. ఆయన చేతుల మీదుగా ఆయన పార్టీని రూపుదిద్దుకుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందుతూ ఆనాడు నుండి ఈనాటి వరకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే మాత్రమే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పి మేము కూడా ముక్త కంఠంలో చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు గుండె చెప్పుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రెపరెపలాడుతుందని చెప్తూ, అదేవిధంగా కదిరి తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అదేవిధంగా కదిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కదిరి ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా ఒక శుభదినం. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఒక చోట చేరి ఘనంగా జరుపుకునేటువంటి దినం. అయితే కోవిడ్ ఉధృతంగా ఉన్నటువంటి ఈ తరుణంలో మహానాడు కార్యక్రమం కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది. అదేవిధంగా దాదాపు 10,000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఈరోజు మహానాడు కార్యక్రమంలో జూమ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు కదిరి పట్టణంలో
మా ఇన్ఛార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ వేమారెడ్డి సర్కిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి స్వార్జిత కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు హాజరయ్యారు. తొలుత పలువురిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. సుబ్బారెడ్డి దంపతుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ వాసులు కరోనాను లెక్క చేయడం లేదు. నానాటికి కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రుణాల రెన్యువల్ కోసం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు రైతులు భారీగా పోటెత్తారు. మరోవైపు ఆధార్ నమోదు కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్యాంకు వద్ద గుంపులు గుంపులుగా ఉండటం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచెడు సమీపంలో కురిసిన వర్షాల ధాటికి కల్వర్టు తెగిపోయింది. దీంతో గుంతకల్లు ఆదోని మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కృష్ణా జిల్లాలోని కోడూరు మండల పరిధిలో 3 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఇది అమల్లో ఉంటుంది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సమావేశమైన టాస్క్ ఫోర్స్ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా తహసీల్దార్ లతీఫ్ పాషా మాట్లాడుతూ ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ఆశతోటి షాపులు తెరిచి లేకపోతే వివిధ రకాలైన కార్యకలాపాలు చేస్తున్నారు. కనుక మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మనం కొద్ది కాలం వరకు బయటికి కదలకుండా ఇళ్లలోనే ఉండి మనకు ప్రాణాలను కాపాడుకుందాం అండి. ఆ తర్వాత మనం ధనం అనేది సంపాదించుకోవచ్చు. మరి ఈ రోజున మనకి చూస్తుంటే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కనీసం మనకి ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదండి. అదేవిధంగా బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో నేను చూసిన దాని ప్రకారం 23 లక్షలు 24 లక్షలు 10 రోజులకు వసూలు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కనుక మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గర అంత డబ్బు లేదు, మనం అంత చెల్లించుకోలేము. కనుక ముందు మనం బయటకు పోకుండా ఇళ్లలో నుంచి మన ఇళ్లలో ఉంటే మాత్రం ముందు మన ప్రాణాలను రక్షించుకుంటే మన డబ్బులు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మనం హాస్పిటల్ పాలు కావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మనకి రేపు శనివారం, ఆదివారం కోడూరు మండలం కోవిడ్ కేర్ కేంద్రం పేరిట ప్రైవేటు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. కృష్ణా జిల్లా మైలవరం కేంద్రంగా పనిచేసే చైతన్య లైఫ్ కేర్ సెంటర్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. కరోనా పీడిత కుటుంబాల వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చనిపోయిన సందర్భంలో బాధిత కుటుంబీకులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గోడు ఆలకించాలని బాధిత కుటుంబాలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మైలవరంలో ఎన్నడూ లేని రీతిలో కరోనా పీడిత కుటుంబం వద్ద 4 లక్షల పైచీలకే వసూలు చేశారు. చివరకు మృతదేహాన్ని అప్పగించారు. ఇంకోసారి చెప్పండి మేడం. మా మదర్ పేరు లీలా కుమార్ అండి. అమ్మకి కోవిడ్ పాజిటివ్ వచ్చినందువల్ల మేము ఇక్కడ కోవిడ్ సెంటర్గా ఇక్కడ పర్మిషన్ ఉందని తెలిసి ఇక్కడ జాయిన్ చేసాము. ఇది మైలవరంలో ఈ చైతన్య లైఫ్ కేర్ హాస్పిటల్కి కోవిడ్ సెంటర్ ఉందని మనోళ్ళలోనే ఉంది. కొత్తగా ఇచ్చారంటే బాగా చూస్తారేమో ఆశపడి మేము పొరపాటు చేసామండి. జాయిన్ అయిన రోజు 24.9 సిఆర్పి ఉంటే ఈరోజు అమ్మని మాకు ఇలా అప్పగించిన రోజు 30.9 ఉందండి. ఇన్ని రోజులు కూడా నేను కేవలం ప్రతిరోజు ఫార్మసీలో 8,000 కడుతూనే ఉన్నామండి. మరి స్టెరాయిడ్స్ వాడుతున్నాం అంటున్నారు, అన్ని మందులు వాడుతున్నాం అంటున్నారు. సిఆర్పి రేటింగ్ తగ్గుతూ రావాలి. రెమ్డెసివిర్ 5 డోసులు వాడాను. రెమ్డెసివిర్ అసలైతే డ్రగ్ కంట్రోలర్ గారు చెప్పారు, హాస్పిటల్కి కోవిడ్ సెంటర్గా పర్మిషన్ ఉంది కాబట్టి మేము శాంక్షన్ చేసాము, ఇచ్చేసాము అని చెప్పారు. వీళ్ళైతే మా దగ్గర స్టాక్ లేదు, మేము బయట కొన్నాము అని చెప్పి నాకు 2 ఇంజక్షన్లు 45,000 చొప్పున. అట్లా నేను 4 ఇంజక్షన్లు వీళ్ళ దగ్గర నేను 90,000 కొన్నానండి నేను. ఆ తర్వాత ఇక్కడ ఆయాలు లేరు, నర్సింగ్లు ఇద్దరే ఉంటారు. పేషెంట్ దగ్గర చూడాలంటే వాళ్ళకి పర్సనల్ మనీ ఇస్తేనే చూస్తారంట. సాయంత్రం 6ంటికి వెళ్ళిపోయారంటే రాత్రి మళ్ళీ తెల్లారి 9:30 వరకు పేషెంట్ దగ్గర ఎవరు ఉండరు ఇక్కడ. నేను దయచేసి గవర్నమెంట్ని అందరినీ కోరుతున్నాను, ఇట్లాంటి కండిషన్లో కోవిడ్ సెంటర్గా పర్మిషన్ ఎలా ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇక్కడ ఏ డాక్టర్ అందుబాటులో ఏనాడు ఉండరు. ఇదండి హాస్పిటల్. ఇక్కడ ఒక్క మేనేజర్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ చెప్పిందే శాసనం. ఈ 4 రోజుల్లో నేను 44 లక్షలు కట్టానండి కనీసం. నేను జాయిన్ అవ్వగానే ముందు ఇది 50,000, తర్వాత మళ్ళీ మన్నాటికి 50,000. ఎందుకు అంటే ఫార్మసీలో మందులు అవుతున్నాయి అంటారు. వాటికి నాకు ఏనాడు ప్రిస్క్రిప్షన్లు చూపించలేదు, రసీదులు ఇవ్వలేదు నాకు. ఫైల్ అంటే ఈరోజు నేను అడిగితే ఇది ఇచ్చారు. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా బ్లడ్ టెస్టులు చేయలేదు, ఏ టెస్టులు చేయలేదు. నేను ఇదేంటి సిఆర్పి రేటింగ్ కావాలి కదా అంటే ఇవాళ నేను అడిగినందుకు చేయించారు. జాయిన్ అయినప్పుడు మేము విజయవాడలో చేయించింది, తర్వాత మళ్ళీ ఇక్కడ అంతేనండి. నాలాగా మళ్ళీ ఇంకెవరికి అన్యాయం జరగకుండా ఒక్కసారి ఈ హాస్పిటల్ గురించి తనిఖీ చేసి
వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం నీటి తొట్టెల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. సిద్ధవటం రేంజ్ అటవీ ప్రాంతంలో 10 నీటి తొట్టెలను ఏర్పాటు చేశామని చెప్పారు. వారానికి ఒకసారి ట్రాక్టర్ల ద్వారా వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పులుల గణన కోసం ట్రాకింగ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. సిద్ధవటం బీట్ పరిధిలో 10 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అడుగుండి లాంటి తీసుకుంటాం. టైర్ కనపడింది కాబట్టి ఈ బేస్ క్యాంప్ లో పెద్ద పుల్లి బేస్ క్యాంప్ అని పేరు పెట్టినారు. ఫస్ట్ ఇక్కడే మన రేంజ్ లో కనపడింది. పైకి వాస్తవం ఎక్కొచ్చు. కెమెరాలను కూడా ఏర్పాటు జరిగింది. కెమెరాలు ముఖ్యంగా వచ్చేసి ఈ పుల్ల సంఖ్యను గణన లెక్క కట్టేదానికి ఎన్ఎస్టీఆర్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కింద పులులను గణన లెక్క కట్టేదానికోసము మొత్తము ఒక మా బీటు పరిధిలో 16 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలు వచ్చేసి ఆటోమేటిక్గా ఫోటోలు తీస్తాయి. ఇవి నెల రోజుల పాటు ఇక్కడే కెమెరాలు ఉంటాయి. బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ఒక ఫోటోని తీయడం జరుగుతుంది. ఏదైనా జంతువులు కానీ వన్యప్రాణులు కానీ నీళ్లు తాగని వచ్చినప్పుడు రోడ్డు మీద నడిచినప్పుడు ఈ కెమెరాలు ఏర్పాటు చేసినాము. ఈ కెమెరాలలో వన్యప్రాణులు క్యాప్చర్ అయ్యేదానికి అవకాశం ఉండదండి. దీని ద్వారా పులుల సంఖ్య లెక్క కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలోని జూనియర్ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఏఎన్ఎం సూపర్వైజర్ సామ్రాజ్యం వివరించారు. అలాగే ఈ వ్యాక్సిన్పై ప్రజలు అపోహ వీడాలన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఆధార్ కార్డుతో కంభం జూనియర్ కళాశాలలో సంప్రదిస్తే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. నేను హెల్త్ సూపర్వైజర్ నండి. మనకి 500 డోసులు వ్యాక్సిన్ వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈరోజు సెషన్ జరుగుతూ ఉంటుంది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి 130 మంది వచ్చారు మన దగ్గరికి. 6 గంటల వరకు వ్యాక్సిన్ ఉంటుంది. 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ వ్యాక్సిన్ చేస్తాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చేయించుకోవాలని మీ ఛానల్ తరఫున కోరుకుంటాం. ఎంపీ మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన రేపల్లెలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కరోనాపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. రేపల్లెలోని కోవిడ్ కేంద్రంలో కరోనా పీడితులకు సేవలపై ఆరా తీశారు. సమీక్షా సమావేశంలో రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కృష్ణ, మున్సిపల్ కమిషనర్ విజయసారథి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఎవరు తోచిన సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. కానీ
మరి మా కుర్రాళ్ళు పార్టీకి సంబంధించి మంచి కార్యకర్తలు రాజ్పాల్ వాళ్ళ టీం, మరి రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి మోపిదేవి సైన్యం అని చెప్పి ఒకటి పెట్టి బహుశా ఎక్కడ మన గుంటూరు జిల్లాలో కూడాను ఎక్కడా కూడా ఇంత డెడికేటెడ్గా ఈ సర్వీస్ చేసిన పరిస్థితి లేదు. చనిపోయినటువంటి కోవిడ్ బారిన పడి ఎవరైనా చనిపోతే బంధువులు కూడా దగ్గరకు రావడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో కుర్రాళ్ళు చక్కగా అందరూ కూడా 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు ఒక టీమ్గా 10 మంది తయారై ఎక్కడ ఈ బారిన పడి ఎవరైనా మరి ప్రాణాలు కోల్పోతే ఆ బాడీని తీసుకొచ్చి దహన సంస్కారాలు వీళ్ళే చేసి మానవత్వాన్ని చాటుకోవటం అనేటువంటిది సామాన్య విషయం కాదు. ఇది బహుశా ఎక్కడా కూడా ఇంత డెడికేటెడ్గా వర్క్ జరుగుతున్నటువంటి దాఖలాలు కానీ సందర్భంగా లేదు. తమ ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి ఇతరులను ఇబ్బందుల్లో ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తులను మరి దహన సంస్కారాలు కానివ్వండి, ఆ కుటుంబంలో అవసరమైన ఆహార ఏర్పాటు చేసే దానిలో కానివ్వండి, మరి మానవతాదృక్పథంతో చేస్తున్నటువంటి రాజ్పాల్ టీం మొత్తాన్ని కూడా హృదయపూర్వకంగా వారందరూ కూడా అభినందిస్తున్నాను. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కొత్తపేట ఇన్ఛార్జ్ మున్స్వామి చొరవతో దాదాపు 500 మంది వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడమే లక్ష్యమని పేర్కొన్నారు. కొత్తపేటలో రేషన్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండే కరోనా కష్టకాలంలో మా సీఎం జగనన్న పేదవాళ్ళ కోసం రేషన్ కార్డు పంపిణీ ఈ కష్టకాలంలో కూడా తెల్ల రేషన్ కార్డు ఒక 5 కేజీలు బియ్యం కూడా లేని పేదవాళ్ళు ఎక్కువ మంది కొత్తపేటలో ఉన్నారు కదా, ఎవరు అందించలేకపోయారు. ఈరోజు మా జగనన్న ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డు దాదాపు 500 మంది కుటుంబాలకి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చొరవ మొత్తం మా కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భరతన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పనులు మాకు పేదవాళ్ళకి వెంటనే అందిస్తున్న మా జగనన్నకి, మా భరతన్న గారికి ఈరోజు కొత్తపేట తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కరోనా కష్టకాలం కాబట్టి కరోనాలో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ వచ్చి తీసుకోకూడదని వాలంటరీ మూలంగా అందరికీ గడపడముగా చేరవేస్తామని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున కొత్తపేట ఉంచాలి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటికి రాకూడదన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిపోర్టర్లో నంబర్ 1 అయిపోయినాడు ఇప్పుడు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కదిరిలో మహానాడుకు నాంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన టీడీపీ నేతలు. ద్వారకా తిరుమలలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం. ఇరువురికి పట్టు వస్త్రాలు ధరించిన ఆలయ కమిటీ సభ్యులు. కరోనా ఉన్నా నో కేర్. అనంతపురం జిల్లా నల్లమాడలో రుణాల రెన్యువల్ కోసం పోటెత్తిన రైతులు. వర్షాల ధాటికి తెగిపోయిన కల్వర్టులు. వాహనదారులు ఇబ్బందుల పాలు. కోవిడ్ సెంటర్ పేరిట మైలవరంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ. 4 లక్షలు వసూలు చేసి శవాన్ని అప్పగించిన వైనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.